అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మైసూర్ పాక్ ఒక లెజెండరీ స్వీట్ అండి. దీని టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా మిగతా స్వీట్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మైసూర్ పాక్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఆ గట్టి మైసూర్ పాకు, ఇంకోటేమో బాగా సాఫ్ట్గా చాలా రిచ్గా ఉంటుంది. ఇవాళ నేను ఆ సాఫ్ట్ అండ్ రిచ్ మైసూర్ పాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఘీ మైసూర్ పాక్ చేయడానికి ముందుగా నేను శనగపిండిని రోస్ట్ చేయబోతున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ శనగపిండిని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి అరోమా వచ్చేంత వరకు శనగపిండిని వేయించాలి. లేదంటే హై ఫ్లేమ్లో ఇది చాలా త్వరగా మాడిపోతుంది. సో మీరు దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత చూస్తే మీకు శనగపిండి బాగా వేగి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఏమాత్రం పచ్చివాసన లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇదంతా ఒక్క జల్లెడలో వేసి జల్లెడ పట్టి ఒక బౌల్లో వేయాలి. నెక్స్ట్ నేను ఒక చిన్న గిన్నెలో 150 ml నెయ్యి వేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో కరిగించాలి. శనగపిండిని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కరిగించి చల్లారించిన నెయ్యి వేస్తున్నాను. ముందు ఇందులో హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేయాలి. మిగిలిన నెయ్యిని తర్వాత ప్రాసెస్లో నెమ్మదిగా యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపి స్మూత్గా తయారు చేసిన తర్వాత పక్కన పెట్టాలి. ఇప్పుడు మైసూర్ పాక్ని సెట్ చేయడానికి ఒక టిన్కి లోపలంతా నెయ్యి రాస్తున్నాను. మనం చేయబోయే వేడి మైసూర్ పాక్ మిశ్రమం అలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేయాలి. అందుకోసం నేను టిన్ని ముందే రెడీ చేసి ఉంచుతున్నాను. ఇలా టిన్కి అన్ని వైపులా పూర్తిగా నెయ్యి రాసిన తర్వాత మిగిలిన నెయ్యిని మధ్యలో ఇలా వేసి స్ప్రెడ్ చేయాలి. మీరు ఎంత నెయ్యి వాడినా సరే మైసూర్ పాక్ పీల్చుకుంటుంది కాబట్టి మీకు లాస్ట్లో ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను పంచదార సిరప్ చేయడానికి ఒక ప్యాన్లో 1/2 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇందులో నేను 1 కప్ శనగపిండిని వాడాను కాబట్టి దానికి సరిసమంగా 1 కప్ పంచదారని వేస్తున్నాను. ఇదంతా కలిపి పంచదారని కరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత శనగపిండి నెయ్యి మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా చేయాలి. స్లో కుకింగ్లో ఈ స్వీట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యిని ఇంకొద్దిగా ఇందులో వేస్తున్నాను. మీరు చూస్తే శనగపిండి నెయ్యిని నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తే నెయ్యి మొత్తం పిండిలో కలవడానికి సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మిగిలిన ఇంకొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలపాలి. మీరు ఎక్స్ట్రా నెయ్యి వాడినా కూడా ఏం పర్లేదు. ఇందులో ఎంత నెయ్యి వేస్తే మైసూర్ పాక్ మీకు అంత టేస్టీగా బటరీగా సాఫ్ట్గా వస్తుంది. శనగపిండి నెయ్యి పూర్తిగా బ్లెండ్ అయిన తర్వాత మీకు ఈ మిశ్రమం ఇలా కొంచెం సాలిడ్గా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను పొయ్యి కట్టేసి దీన్ని ప్రిపేర్ చేసి ఉంచిన టిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి కోట్ చేస్తున్నాను. మైసూర్ పాక్ సెట్ అవ్వాలంటే ఈ టిన్ని కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టి ఉంచాలి.
చూస్తున్నారు కదా, పైన ఏ మాత్రం నెయ్యి లేకుండా మొత్తం లోపలికి అబ్జార్బ్ అయింది. దీన్ని సైడ్స్లో ఫస్ట్ ఇలా రిలీజ్ చేసిన తర్వాత టిన్ని రివర్స్ తిప్పాలి. ఇప్పుడు మైసూర్ పాక్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. దీనికి పైన కొద్దిగా కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. వావ్! ఆ నెయ్యి మైసూర్ పాక్ చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి. ఇది నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుంది. అంత రిచ్‌గా, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ స్టెప్స్ అని కరెక్ట్‌గా ఫాలో అవుతే మీకు ఈ మైసూర్ పాక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయండి.